అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన తెలిపిన అంశాలు: ఇరాన్పై యుద్ధానికి 4 ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తున్నాము అని చెబుతున్నారు. 1. అణ్వాయుధ తయారీని అరికట్టడం. 2. క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయడం. 3. నౌకాదళాన్ని తుడిచిపెట్టడం. 4. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు నిలిపివేయడం అని తెలుపుతున్నారు ట్రంప్. అందులో ఇరాన్ అణ్వాయుధాలను నిర్మిస్తోందని, వాటిని నిరోధించడమే ప్రధాన ఉద్దేశం అంటున్నారు. అందుకే ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇన్ఫహాన్ వంటి కీలక అణు కేంద్రాలపై దాడులు చేసినట్టుగా ట్రంప్ ప్రకటించారు. అలాగే క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయడం. అమెరికా అలాగే ఇతర దేశాలకు ముప్పుగా మారిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటి తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేయడమే మా లక్ష్యం అంటున్నారు. అలాగే 3. నౌకాదళాన్ని తుడిచిపెట్టడం. ఇరాన్ నౌకాదళాన్ని నిర్వీర్యం చేయడం. ఇప్పటికే 10 ఇరాన్ యుద్ధ నౌకలను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయి అని ట్రంప్ వెల్లడించారు. అలాగే 4. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు నిలిపివేయాలి అనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రాక్సీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఇతర దేశాల్లోని సాయుధ గ్రూపులకు, మిలిటెంట్ గ్రూప్స్ ఇరాన్ అందిస్తున్న నిధులు, ఆయుధాలు వీటన్నింటినీ కూడా పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది అనేది ట్రంప్ చెప్తున్నారు. ఈ దాడుల ద్వారా అమెరికా పౌరులను కాపాడుకోవడమే తమ అంతిమ లక్ష్యమని, ఇరాన్ సైన్యం వెంటనే లొంగిపోవాలని లేదా మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా వ్యవహరిస్తున్నారు.